డిఎస్సి ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ మరియు ఎడిటోరియల్ రైటింగ్ అనే టాపిక్స్ మీద టాప్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. లెటర్ రైటింగ్ మరియు ఎడిటోరియల్ రైటింగ్ అనే కాన్సెప్ట్ మీద విట్లవడం జరిగింది. ఒకటవది, వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ అడ్రసింగ్ ఏ ఉమెన్ marital status is unknown in a formal letter? Miss, Misters, MS, Madam. ఆన్సర్ ఆప్షన్ సి. ఎంఎస్ అనే షార్ట్ ఫామ్ని ఫార్మల్ లెటర్లో అన్నోన్ మ్యారిటల్ స్టేటస్ అయినప్పుడు మనమైతే ఎంఎస్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ రెండవది, ఏ ఆర్ యాన్ డాష్ ఈజ్ రిటన్ టు సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్. ఇన్ఫార్మల్ లెటర్, ఎంక్వైరీ లెటర్, కంప్లైంట్ లెటర్, నన్. Answer option B, enquiry letter. An enquiry letter is written to seek information from other organizations. Third one, any kind of letter generally ends with dash. Subscription, heading, salutation, signature. Answer option D, signature. Any kind of letter generally ends with signature. Next question, fourth one. The most common form of closing a letter to a close relative is yours sincerely, yours affectionately, yours faithfully, yours truly. ఆన్సర్ ఆప్షన్ బి, యువర్స్ ఎఫెక్షనేట్లీ. ఎందుకంటే క్లోజ్ రిలేటివ్ కాబట్టి యువర్స్ ఎఫెక్షనేట్లీ. ఐదవది, హౌ డు వీ జనరల్లీ ఎండ్ అన్ అప్లికేషన్ టు ద అథారిటీ? యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ. అక్కడ వాటిని చూడండి. ఆన్సర్ ఆప్షన్ బి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఇక్కడ అపోస్ట్రఫీ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరగదు. నెక్స్ట్ బిట్ ఆరవది, ద వర్డ్స్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ద డాష్ ఆఫ్ ఏ లెటర్. Head, salutation, superscription, subscription. Answer option D, subscription. Yours faithfully is used in a letter, subscription. Edavadi, what is the word limit of a business or official letter? 500 words, 1000 words, 300 words, 125 to 150 words. Answer option D, 125 to 150 words in a business or official letter. Enamdavadi, what should be the tone of a writer while writing a complaint letter? Arrogant, humble, ungrateful, superstitious. Answer option B, humble. కంప్లైంట్ లెటర్లో హంబుల్ టోన్ మనం ఉపయోగించాలి కూడా. తొమ్మిదవది, ఇన్ ఏ ఇన్ఫార్మల్ లెటర్ యూ షుడ్ డూ వాట్? స్క్రిబుల్, ఇగ్నోర్ గ్రామర్, లీవ్ అవుట్ ద డేట్, రైట్ లెజిబులీ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. ఆన్సర్ ఆప్షన్ డి, రైట్ లెజిబులీ ఇన్ ఇంగ్లీష్, సింపుల్ ఇంగ్లీష్. పదవది, ద మెయిన్ పాయింట్ ఈజ్ రిటన్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఎ ఫార్మల్ లెటర్? పోస్ట్ స్క్రిప్ట్, క్లోజింగ్, బాడీ, ఓపెనింగ్. ఆన్సర్ ఆప్షన్ సి, బాడీ. ద మెయిన్ పాయింట్ ఈజ్ రిటన్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఎ ఫార్మల్ లెటర్? బాడీ. 11వది, హౌ వుడ్ యూ అడ్రస్ ద రెసిపెంట్ ఆఫ్ అన్ ఇన్ఫార్మల్ లెటర్? డియర్ మిస్టర్, మై డియర్, డియర్ సార్, హలో సార్. ఆన్సర్ ఆప్షన్ బి, మై డియర్. హౌ వుడ్ యూ అడ్రస్ ద రెసిపెంట్ ఆఫ్ అన్ ఇన్ఫార్మల్ లెటర్? ఆన్సర్ ఆప్షన్ బి, మై డియర్. నెక్స్ట్ బిట్ 12వది, వాట్ టైప్ ఆఫ్ ఎడిటోరియల్ బ్రింగ్స్ అవుట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ ఐడియా? ఇంటర్ప్రిటేటివ్, ఇన్ఫర్మేటివ్, స్పెషల్ అకేషన్స్, ప్రైజింగ్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంటర్ప్రిటేటివ్. 13వది, వాట్ వాల్యూ మస్ట్ బి కన్సిడర్డ్ ఇన్ చూసింగ్ ఏ టాపిక్ ఫర్ ఎడిటోరియల్ రైటింగ్? అన్టైమ్లీ, కాన్ఫ్లిక్ట్ అండ్ ఇంట్రెస్ట్, అన్క్లియర్, సబ్స్టాంటివ్. ఆన్సర్ ఆప్షన్ డి, సబ్స్టాంటివ్. అలా ఉంటేనే అది సెలెక్ట్ చేసుకుంటారు. 14వది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైటింగ్ ఎడిటోరియల్ అండ్ న్యూస్? న్యూస్ ఈజ్ టైమ్లీ, ఎడిటోరియల్ ఈజ్ నాట్. న్యూస్ ఈజ్ ఆబ్జెక్టివ్, ఎడిటోరియల్ ఈజ్ ఒపీనియనేటెడ్. న్యూస్ ఈజ్ షార్ట్, ఎడిటోరియల్ ఈజ్ లాంగ్. న్యూస్ ఈజ్ ఫ్యాక్చువల్, ఎడిటోరియల్ ఈజ్ ఇమాజినేటివ్. ఆన్సర్ ఆప్షన్ బి, న్యూస్ ఈజ్ ఆబ్జెక్టివ్, ఎడిటోరియల్ ఈజ్ ఒపీనియనేటెడ్. 15వది, ఏ సెట్ ఆఫ్ రీజన్స్ గివెన్ విత్ ద aim of persuading others that an action or idea is right or wrong. Argument, controversy, claim, evidence. Answer option A, argument. A set of reasons given with the aim of persuading others that an action or idea is right or wrong is called argument. Next 16vadi, in order to write a compelling editorial, what must the editorial writer do? Research the subject, write with great emotion, choose a burning issue, develop the subject at length. Answer option A, research the subject. 17వది, what type of writing is editorial writing very similar to? Narrative writing, argumentative writing, informational writing, poetry. Answer option B, argumentative writing.
18వది సంథింగ్ దట్స్ ట్రూ ఫర్ యూ బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్ట్, రీజన్, ఒపీనియన్, సపోర్ట్. ఆన్సర్ ఆప్షన్ సి ఒపీనియన్. సంథింగ్ దట్స్ ట్రూ ఫర్ యూ బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్ ఈజ్ కాల్డ్ ఒపీనియన్. 19వది ఇన్ ఎడిటోరియల్ డాష్ ఆర్ ఆల్వేస్ ట్రూ, ఫ్యాక్ట్స్, సపోర్ట్, ఒపీనియన్స్, పర్సనల్ రీజన్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్యాక్ట్స్. ఇన్ ఎడిటోరియల్ ఫ్యాక్ట్స్ ఆర్ ఆల్వేస్ ట్రూ. నెక్స్ట్ లాస్ట్ బిట్ 20వది స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, ఎగ్జాంపుల్స్ ఎక్సెట్రా దట్ సపోర్ట్స్ ఆర్ ప్రూవ్స్ ఏ క్లెయిమ్, రీజన్స్, ఎవిడెన్స్, ఎడిటోరియల్స్, కాంట్రవర్సీ. ఆన్సర్ ఆప్షన్ బి ఎవిడెన్స్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా ఉంటాయి ఆ ఎడిటోరియల్ రైటింగ్కి. ఇవి ఫ్రెండ్స్ 20 బిట్లు లెటర్ రైటింగ్ మరియు ఎడిటోరియల్ రైటింగ్ అనే రెండు కాన్సెప్ట్లకు సంబంధించి 20 బిట్లు తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి.